హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో ఏంటంటే నేను కిచెన్ డిజైన్ చేసుకోవడానికి టిప్స్ అవి చెప్పిన వీడియో ఉంది కదా, ఆ వీడియోకి కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసరికి మీ కిచెన్ సైజ్ ఎంత అని అడిగారు. నా కిచెన్ సైజ్ వచ్చేసి 8.4/9 అనమాట. ఇదైతే ఇలా ఉంది సైజు. నాదంతా ఓపెన్ కిచెన్ నేను ఇచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కానీ అలా ఏమి ఇవ్వలేదన్నమాట. ఇలా చిన్న పార్టీషన్తో అయితే సపరేట్ చేసేసాను. అండ్ ఈ మెటీరియల్ ఏంటి, మెటీరియల్ కాస్ట్ ఎంత అని అడిగారు. నాకు కింద నేను అక్రిలిక్, పైన హై గ్లాస్ వెళ్ళాను అన్నాను కదా మెటీరియల్. అక్రిలిక్ కాస్ట్ ఏమో నాకు 1900 per square feet పడింది. అంత మెటీరియల్ కూడా వాళ్ళదే. అండ్ హై గ్లాస్ వచ్చేసరికి 1500 per square feet పడింది అనమాట. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థం అవ్వాలంటే నా ప్రీవియస్ వీడియో ఒకటి ఐకార్డ్లో యాడ్ చేస్తాను. కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, డిజైన్ చేసుకోవడానికి టిప్స్ అని చెప్పాను కదా, దాని వీడియో. అండ్ ఇంకొక కామెంట్ వచ్చేసరికి ఏ ప్లైవుడ్ వాడారు అని అడిగారు. సెంచురీ BWP వాడామన్నమాట, బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ది. సో ఇది మా ఫినిషింగ్ అంతా కూడా ఫ్యాక్టరీ ఫిట్టింగే అనమాట, కార్పెంటర్ ఫిట్టింగ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చిన కమెంట్ వచ్చేసరికి ఫిల్టర్ని ఎలా కన్సీల్ చేశారు, దాని ఇన్ అండ్ అవుట్ చూపించమని అడిగారు. నేను మీకు నా దగ్గర ప్రీవియస్గా ఉన్న పిక్ ఉంటే దాన్ని మీకు పిక్ యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు కనెక్షన్ ఇలా ఇస్తారు కదా, షింక్లోకి వచ్చేదానికి ట్యాప్ ఒకటి, అలాగే ప్యూరిఫైర్కి వెళ్ళడానికి ఇన్ ఒకటి, రెండు వాళ్ళు ఇస్తారు కదా. సో ఫస్ట్ నేనేం చేశానంటే, ఇలా మీకు 2 lines కనిపిస్తున్నాయి కదా, సో ఆ మార్కింగ్ అయితే ఇప్పించి ట్యాప్కి నుంచి నేను కనెక్షన్ తీసుకున్నాను అనమాట. రెండు, ఒకటేమో ఒక పైప్ ఏమో ఇన్కి, ఇంకొక పైప్ ఏమో అవుట్కి. మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదేమో ఇన్ కట్ చేపించా అప్పుడు. ఆ తర్వాత అటు సైడ్కి వచ్చేసరికి నేను అవుట్కి కట్ చేపించా అనమాట. సో చూడండి, ఇన్ నుంచి వచ్చిన పైపు దానికి కనెక్ట్ చేశాను, అవుట్ నుంచి వచ్చిన పైప్ వచ్చి దీనికి కనెక్ట్ చేశాను అనమాట. అంతే అండి, ఏం లేదు, సింపుల్. అది పైదేమో ఇన్, కిందదేమో అవుట్. సో నేను పైప్ అక్కడి నుంచి తీసుకొని రావడం వల్ల అది పెద్దగా ఉండడం వల్ల మీకు కన్ఫ్యూజన్ అయితే వచ్చింది అని అనుకుంటున్నా. డైరెక్ట్ సింపుల్గా ఇలా జూర్ చేయడమే. అందులో అవుట్ అయితే, ఇన్ అయితే ఇలా పెట్టేసుకోవడం అనమాట. అలాగే ఇక్కడ పవర్ కనెక్షన్ అయితే ఇచ్చేసాను. మీకు ఈ వీడియో చూసాక అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను తప్పకుండా అడగండి, నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వాటర్ ఎలా వెళ్తాయి అని అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఆల్రెడీ పైప్ ఇలా కట్ చేయించాను కదా. సో ఈ పైప్ ఉంది కదా, సో ఈ పైపు ఇలా కిందకి వెళ్ళి ఈ గోడ లోపలే జరిగిపోయింది అనమాట అది. సో అది ఇక్కడికి వెళ్ళి చూడండి, అక్కడి నుంచి అంతా ఇదే గోడలోనే ఇలా కిందకు వచ్చిందనమాట. ఇలా కిందకి తీసి మనకి ఎలాగో ఈ షింక్ కానీ ఒక వేస్ట్ కనెక్షన్ ఒకటి ఇచ్చింటారు కదా, సో దాన్ని తీసుకెళ్ళి దీని కిందనే కనెక్ట్ చేయించేసాను అనమాట. అంటే ఈ వుడ్ వర్క్ జరగకముందే ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్కి కిందనే, సో అదే లెవెల్కి సెట్ చేయించి దీంట్లోకి అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఇంకొకరు వచ్చేసి కార్పెంటర్ డీటెయిల్స్ అడిగారండి. ఇది మా చేసిన వాళ్ళు బెంగళూరుకి రెసిడెంట్ వాళ్ళు. నేను వాళ్ళతో కనుక్కొని, ఇన్ కేస్ మీరు కూడా బెంగళూరులో ఉన్నారు అంటే నేను తప్పకుండా వాళ్ళ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. అందుకే మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేదు. తప్పకుండా అయితే వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్నాక మీకైతే షేర్ చేస్తాను. అండ్ ఇంకొకరు వచ్చేసరికి మీ అక్రిలిక్ మెటీరియల్ కలర్ ఏంటి అని అడిగారు అనమాట. ఇది నాకు సంబంధించిన కలరు. క్యాటలాగ్, మనకు క్యాటలాగ్ ఇస్తారు, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో క్యాటలాగ్ టు క్యాటలాగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కలర్ రిలీజ్ చేస్తుంది కదా, సో దానివల్ల మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది. ఫస్ట్ మీకు వీలైతే మీరు డైరెక్ట్ వెళ్ళి ఎవరైనా చేయించుకొని ఉన్న వాళ్ళు ముందు ప్రీవియస్గా చేసింటారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఇలా కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. అంతే అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.